స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డారా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి దేవుని వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడారా అని నేను అడుగుతున్నాను. మరి అలాగే దినం విశ్రాంతి దినం, ప్రభు ఆశీర్వదించిన దినం. అలాగే మరి దేవుడు నిన్నును ఆశీర్వదించాలని కోరుకుంటున్న దినం కనుక మరి ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించిన ఆదివారం మరి దేవుని సన్నిధికి వస్తామో మరి మనమును ఆశీర్వదించబడతాము అని తెలియచేస్తూ, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటామని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనం. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారమున నుండుట నాకు ఇష్టము. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ మనకి ఇస్తున్న వాగ్దానమే ఇది. కనుక ప్రతి ఒక్కరును దేవుని సన్నిధిలో గడపండి. తద్వారా 1000 దినాల శ్రేష్ఠ జీవితాన్ని మనం పొందుకుంటాం. ఎందుకంటే అలాగే మరి 1000 దినాలు శ్రేష్ఠ జీవితం అంటే మరి ఎన్ని విశ్రాంతి దినాలు దేవుని సన్నిధిలో గడుపుతున్నామో మరి అన్ని వేల శ్రేష్ఠ జీవితాలు అంటే మన బిడలకు కూడా మనం దాచిపెడుతున్న ఆశీర్వాదం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించి దేవుని సన్నిధిని మరి మనోహరంగా మరి దేవుని సన్నిధిలో గడపాలన్న ఆశ, తృష్ణ మరి మనకు ఉండాలి. తద్వారా మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, హెచ్చించబడతాం, అలాగే సరిచేయబడతాం, మరి దేవుని రాజ్యానికి మరి వారసులం అవుతాం అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించినగా మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ఉన్న తండ్రి, మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ రోడ్డు మార్గం చదువుతున్న వారు అందరి జీవితాల్లో నా తండ్రి, ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభా నాయన నీ సన్నిధిలో గడపడానికి కృపను అనుగ్రహించండి. మీరిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కృపను అనుగ్రహించండి. అయా మేలు చేయండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి జీవితాలు ప్రభా నాయన ప్రభా అద్భుతంగా మీరు చిగిరింపజేసి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. అలాగే తండ్రి నాయన మా గ్రామాలని, మా రాష్ట్ర, మా దేశాలని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయకులను, మంత్రులను, అధికారులందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు, అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యం, నా తండ్రి వివాహం కాని వారికి వివాహాలు జరిగించమని నాయన ప్రతి ఒక్కరు ముఖ్యంగా నా తండ్రి కుటుంబాలుగా నీ సన్నిధికి రావడానికి కృపను అనుగ్రహించమని, సంఘాలు, సేవకులు ఉన్నారు ప్రభా, సేవకులను బలంగా వాడుకుని ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి చోట నీ కృపణించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి ఈ దినం విశ్వాస ప్రార్థనా సంఘం ప్రభావాన్ని నిర్వహించు ప్రభా. యూత్ మీట్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. రాబోయే ప్రభా సాక్షి ఇవ్వడానికి వస్తున్న బర్నబాస్ గారిని, అలాగే తండ్రి వాక్య పరిచయం చేయబోతున్న నా తండ్రి నాయన సమయల్ దాస్ గారిని కూడా ప్రభా మీరు బలంగా నీ ఆత్మ చేత మరుగుపరిచి బలంగా వాడుకున్నామని, ప్రజల్లో మార్పును దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిగిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయకిరడం వచ్చమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డ ప్రభు మనందరితో మాట్లాడి మనం బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతిద్దాం, ఆయన కనపడదామని తెలియచేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.